ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూ సూద్ అరెస్ట్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. పంజాబ్లోని లుధియానా కోర్టు షాక్ ఇచ్చింది. మోసం కేసులో వాంగ్మూలం ఇవ్వడానికి న్యాయస్థానానికి హాజరు కానందున అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ముంబైలోని అంధేరి వెస్ట్ లో ఉన్న ఒషివారా పోలీస్ స్టేషన్ కు లుధియానా జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ రమన్ ప్రీత్ కౌర్ ఈ వారెంట్ జారీ చేశారు. సోనూ సూద్ ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే సోనూ సూద్ కు అరెస్ట్ వారెంట్ జారీ చేయడానికి అసలు కారణాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వివరాల్లోకి వెళ్తే, లుధియానాకు చెందిన అడ్వకేట్ రాజేష్ ఖన్నా తనకు మోహిత్ శర్మ అనే వ్యక్తి 10 లక్షలు మోసం చేశాడని కోర్టులో కేసు పెట్టారు. రిజికా కాయిన్ పేరుతో తనతో పెట్టుబడి పెట్టించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కేసులో సదరు న్యాయవాది సోనూ సూద్ ను సాక్షిగా పేర్కొన్నారు. అనంతరం విచారణ చేపట్టిన కోర్టు సోనూ సూద్ కు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దీంతో విచారణ చేపట్టిన న్యాయస్థానం సోనూ సూద్ సమాధానం చెప్పడానికి రాకపోవడంపై సీరియస్ అయింది. సోనూ సూద్ ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచాలని పోలీసులను ఆదేశించింది. ఈ విషయంపై ఇప్పటికే సోనూ సూద్ కు అనేక సార్లు ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ఆయన వివరణ ఇవ్వడానికి కోర్టుకు హాజరు కాలేదు. దానికి సీరియస్ అయిన కోర్టు అతని వెంటనే అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచాలని న్యాయమూర్తి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ కేసు తదుపరి విచారణ ఈ నెల 10న జరగనుంది. అయితే ఇప్పుడు సోనూ సూద్ ను పోలీసులు అరెస్ట్ చేస్తారా లేదా అనే విషయంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. తెలుగుతో పాటు బాలీవుడ్ లో సోనూ సూద్ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా తెలుగులో అరుంధతి సినిమాలో విలన్ రోల్లో పశుపతిగా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. సినిమాలో విలన్ రోల్స్ పోషించిన సోనూ సూద్ రియల్ లైఫ్ లో సేవా కార్యక్రమాలతో అందరికీ దేవుడయ్యారు. కోవిడ్ సమయంలో ఆయన దాతృత్వంతో చాలా మందిని ఆదుకుని గొప్ప మనసు చాటుకున్నారు. అంతేకాకుండా సూద్ చారిటీ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇటీవలే ఏపీ ప్రభుత్వానికి 4 అంబులెన్స్లు అందించి ఉదారత చాటుకున్నారు. కరోనా సమయంలో ఈయన చేసిన సేవలు అంతా ఇంత కావు. దేశవ్యాప్తంగా ప్రజలు ఆయనకు జేజేలు పలికారు. రియల్ హీరో అనే ట్యాగ్ ను అందుకున్నారు. ఇక ఈయన సినిమాల విషయానికి వస్తే, ఇటీవలే సోనూ సూద్ మెగా ఫోన్ పట్టుకుని డైరెక్టర్ గా మారారు. ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఫతేహ్ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. సైబర్ మాఫియా కథ ఆధారంగా ఈ సినిమాను రూపొందించగా జాక్వెలిన్ ఫెర్నాండెస్, సిరుద్దీన్ షా, విజయ్ రాజ్ కీలక పాత్రలో నటించారు. త్వరలోనే మరో 2 ప్రాజెక్టులను అనౌన్స్ చేయనున్నారని సమాచారం.